గైస్ ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు షేర్ చేసుకుంటా. నేను ఇక్కడ ఐర్లాండ్‌లో 3 ఇయర్స్ నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నా గైస్. నేను ఎప్పుడూ ఒక యాక్సిడెంట్ కూడా ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఐర్లాండ్‌లో రోడ్ సేఫ్టీ చాలా బావుంటది. సో, ఇఫ్ ఏదన్నా జరిగితే అది వెరీ అన్‌ఫార్చునేట్. బట్ అలానే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్. లైఫ్ థ్రెటనింగ్ ఇన్సిడెంట్ అనమాట. సో, అసలు ఏం జరిగింది? ఆ కార్ నడిపేటప్పుడు నాకేం డ్యామేజ్ జరిగింది? అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా షేర్ చేసుకుంటా గైస్. మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్ ఐర్లాండ్. మనం ఈ ఛానల్‌లో ఐర్లాండ్‌కి సంబంధించిన యూస్‌ఫుల్ ఇన్సైట్స్ షేర్ చేస్తాను. అండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సందీప్ స్పేస్ ఐర్లాండ్ సేమ్ నేమ్‌తోనే. మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ నాకు మెసేజ్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చెప్తాను. అండ్ ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను. ఎందుకంటే నేను రీసెంట్‌గా మన తెలుగు పీపుల్‌కి జరిగిన యాక్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళు రీజన్ తెలుసుకొని టైర్ స్కిడ్ అయింది అని తెలుసుకున్న తర్వాత నాకు వెంటనే ఇది స్ట్రైక్ అయిందనమాట. ఇది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ వేరే వాళ్ళకి కూడా జరగొచ్చు. సో వాళ్ళకి కూడా లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ అవుతదనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాం. అండ్ దట్ టూ సిట్యుయేషన్ ఇది కాబట్టి ఇప్పుడే మనం పోస్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు ద ఇన్సిడెంట్ గైస్. ఇన్సిడెంట్ ఏంటంటే నేను రెగ్యులర్‌గా ఎవ్రీ వీక్ డ్రైవ్ చేస్తాను అనమాట. సో నేను గాల్వేలో ఉంటా. గాల్వే నుంచి వాటర్‌ఫోర్డ్ గానీ, గాల్వే నుంచి డబ్లిన్ గానీ ఎవ్రీ వీక్ నేను ట్రావెల్ చేస్తాను అనమాట. అలానే ఒకసారి ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేయాల్సొచ్చింది. లైక్ అరౌండ్ 5 గానీ, 5:30 గానీ అప్పుడు. మొత్తం నేను కౌంటీ రోడ్స్‌లో ఎళ్ళటం వల్ల మొత్తం ఫాగీగా ఉండే అనమాట. సో ఈ ఫాగీగా ఉండేసరికి దారి సగం సగమే కనపడుతుంది. అండ్ ఈ కౌంటీ రోడ్స్‌లో ఏంటంటే అవి చాలా నారోగా ఉంటాయి అండ్ స్పీడ్ లిమిట్ 80 ఉంటదనమాట. సో ఆల్మోస్ట్ ఎంప్టీ రోడ్స్ కాబట్టి నేను 80లోనే ఎళ్తున్నా. మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు మనం సైన్స్ చూస్తానే ఉంటాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటది. అలానే నేను చాలా సైన్స్ చూస్తున్నా. మనకి రెగ్యులర్‌గా చూసే సైను ఇలా ఇక్కడ జింకలుందని, డీర్స్ ఉన్నాయని ఒక సైన్ పెడతారనమాట. సో అది మనం రెగ్యులర్‌గానే చూస్తా ఉంటాం. సో అలానే నేను మామూలుగా క్యాజువల్‌గా తీసుకొని ఎళ్తున్నా గైస్. సో సడెన్‌గా ఈ 80 స్పీడ్ ఎళ్ళేటప్పుడు 2 జింకలనమాట. 2 డీర్స్ సడెన్‌గా వచ్చి నా కారు మీద పడ్డాయి. సో అది పడితే ఫస్ట్ నా గుండెలు అదిరిపోయినాయి గైస్. ఎందుకంటే అప్పుడు నా ఓన్ కార్ కూడా డ్రైవ్ చేయట్లేదు. నా ఓన్ కార్ ఏదో ప్రాబ్లమ్ ఉంటే మెకానిక్‌కి ఇచ్చాననమాట గ్యారేజ్‌లో. సో నేను వేరే వాళ్ళ కార్ తీసుకొని అది చిన్న కార్ అనమాట ఇంకా హ్యాష్ బ్యాక్ చిన్న కారు టయోటాది. సో ఆ కార్ తీసుకొని నడుపుతున్నా. సో అది గుద్దితే నా కారంతా అదిరిపోయింది గైస్. అండ్ నా బాడీ షేక్ అయిపోయింది. అండ్ చూస్తే బంపర్ మొత్తం అలా వెనక్కెళ్ళిపోయిందనమాట. సో తర్వాత తెలిసిందేంటంటే ఒక్కొక్క డీర్ ఇక్కడ అరౌండ్ 250 నుంచి 300 కేజెస్ ఉంటదనమాట. అలాంటి 2 వచ్చి కారు ముందు పడ్డాయి. ఒకటి ఎలానో తప్పించుకుంది. ఇంకొకటి గుద్దాను గైస్ నేను. గుద్దితే ఎగిరి అక్కడెక్కడో పడింది. బట్ అది బతికే ఉంది. లేసి పరిగెత్తింది. నేను సరే కార్‌కి ఏమైతదిలే జింక గుద్దితే అని నేను ముందలకెళ్ళాను. తర్వాత కార్ సౌండ్ వస్తుందనమాట. తర్వాత ఎళ్లి చూసుకుంటే మొత్తం ఫ్రంట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నీకు కావాలంటే నేను ఇమేజ్ గూడా ఇక్కడ యాడ్ చేస్తా. సో జస్ట్ రిఫరెన్స్ కోసం పిక్చర్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏమైందంటారా? సో ఇది కార్ గురించి కాదు. నేను తర్వాత ఇది ఫిక్స్ చేయడానికి వేరే అతని దగ్గరికి తీసుకెళ్తే తను చెప్పాడు. ఐర్లాండ్‌లో చాలామంది ఇలా డీర్స్ గుద్ది చనిపోయారంట. ఇదేంటంటే చాలామందికి తెలీదు. ఇలా ఈ డీర్స్ గుద్దితే ఏమవుతది కార్‌కి డ్యామేజ్ అయిద్దని. కానీ చాలామందికి ఏం చేస్తదంటే మనం గుద్దిన తర్వాత ఆ డీర్స్ ఏంటంటే వాటికి ఏదో హార్మ్ చేస్తాం అనుకోని డైరెక్ట్‌గా మనకి విండ్‌షీల్డ్‌లో నుంచి వచ్చి గుద్ది అంటే ఆ కొమ్ములతో గుచ్చి చంపేస్తాయంట. అలా చాలామందికి చేసాయంట. ఇది చాలామందికి తెలీదు. సో వాడేం చెప్పాడంటే జస్ట్ కార్‌తో అయిపోయింది. చాలామంది ఈ ఇన్సిడెంట్ నుంచి ఎవరు బయటపడలేదు. చాలామంది చనిపోయారని చెప్పాడు. సో అప్పుడు అనిపించింది నిజంగా బతికి బయటపడ్డానని. సో నేనేం చెప్తానంటే, మీరు ఈ కౌంటీ రోడ్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ గైస్ రోడ్స్ చాలా స్కిడ్ అవుతాయి. ఈ మంచు అలా ఉన్నప్పుడు. మనకు తెలీదు. మనకు అర్థం కాదు. మనకి సెన్సార్ ఉంటే అది చెప్తది. సెన్సార్ లేకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. 80 స్పీడ్ లిమిట్ ఉంటది. అది మాక్సిమం స్పీడ్ లిమిట్. అంతేగాని 80 వెళ్ళాలని రూల్ లేదు. సో మీరు చాలా చిన్నగా వెళ్ళండి. అండ్ దట్ టూ ఇలాంటి సైన్స్ ఈ డీర్ గాని, ఈ జింకల గురించి ఏదైనా సైన్ ఉందంటే చాలా చూసి వెళ్ళండి. దట్ టూ ఈ రోడ్డు పక్కన ఏ ఫెన్సింగ్ లేకుండా ఆ సైన్ ఏసాడంటే ఖచ్చితంగా అవి క్రాస్ అవుతా ఉంటాయి రోడ్స్. సో మీరు 80లో వెళ్ళకండి. చాలా చూసి వెళ్ళండి గైస్. సో మీరు మాత్రం 80లో మాత్రం వెళ్ళకండి.
ఎందుకంటే ఇది నేను లైవ్‌లో నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్. అండ్ ఇలాంటివి మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ కౌంటీ రోడ్స్‌లో డ్రైవ్ చేయడం. సో మోటార్ వే ఉంటే మోటార్ వేలోనే వెళ్ళండి తప్ప ఈ కౌంటీ రోడ్స్‌లో వెళ్ళకండి. దట్ ఎర్లీ మార్నింగ్స్ గానీ, లేట్ నైట్స్ గానీ. ఎందుకంటే అది అప్పుడు ఎవరు లేరనుకుని ఆ జింకలు తిరుగుతుంటాయి. అండ్ ఇంకోటి గైస్ ర్యాబిట్స్ కూడా తిరుగుతుంటాయి. మామూలుగా ఏమవుతదంటే ర్యాబిట్స్ ముందుకొచ్చినప్పుడు కార్‌కి తగిలి చనిపోవటం అలా జరుగుతాయి. కొన్నిసార్లు ఏమవుతదంటే ఆ టైర్ కింద పడినప్పుడు కూడా మనకి స్కిడ్ అవుతది. ఎందుకంటే ఒక్కోసారి 100 లిమిట్ ఉంటది. మనం అక్కడ బ్రేకేయలేం. బ్రేకేసినా మనకే ప్రాబ్లమ్. సో, అలా గుద్దినా గూడా మన టైర్ కింద పడి మనకే స్కిడ్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇయి గూడా. సో, కారు నడిపే వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా నడపండి గైస్. సో, ఇది కేవలం మీకు తెలియాలని చేశాను తప్ప మిమ్మల్ని ఏదో భయపెడదామని గాదు. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎళ్ళండి అని చెప్దాం అనేదే నా ఉద్దేశం. అండ్ దీని తర్వాత జరిగిన ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను కారు అక్కడ బయట పార్క్ చేశాననమాట. ఇలా డ్యామేజ్ అయింది పార్క్ చేశా. సో, మా పక్కన ఒక కాఫీ షాప్ ఉందనమాట. సో, దానికి నేను బయటికెళ్ళి మామూలుగా ఇది ఎంతైతది అని ఎక్కడ కనుక్కున్నా గానీ, వాళ్ళు ఫస్ట్ చూడటానికే €100 అడుగుతున్నారు. సో, ఆ లెక్కన వాళ్ళు చెప్పింది అరౌండ్ €700 దానికి ఖర్చయిద్దని చెప్పారు. నా దగ్గర రూపాయి గూడా లేదు ఆ టైంలో. అసలు ఈ కార్‌ని ఎలా ఫిక్స్ చేయాలి? మన సొంత కారు గాదు. దీనికి ఎలా కట్టాలి? అని ఆలోచిస్తా ఉన్నప్పుడు, సో, చాలా ఇది సర్ప్రైజింగ్‌గా ఒకతనొచ్చాడనమాట. నా దగ్గరకొచ్చి "బయట కారు నీదేనా?" అని అడిగాడు. "అవును నాదే" అని జెప్పాను. "సో, ఇదేంటి బయట ఇలా మొత్తం వెనక్కెళ్ళిపోయింది. ఇది ఎలా ఫిక్స్ చేస్తావు? ఇది కష్టం" అది ఇది అన్నాడు. అంటే "అదే నేను చూస్తున్నాను. వేరే వాళ్ళని అడుగుతున్నా" అని జెప్పాడు. అయితే ఆయనేం జెప్పాడంటే హాట్ వాటర్ పోసి బయటికి లాగు వచ్చేస్తదన్నాడు. లేదు నాకసలు ఎలాంటి ఐడియా లేదు. నేనెప్పుడు ఈ ఇవెప్పుడు ఫిక్స్ చేయలేదు. నాకసలు ఐడియా లేదన్నాడు. "ఆ! ఓకే. ఓకే. అయితే ఈవినింగ్ చూద్దాంలే" అన్నాడు. మళ్ళీ సరేలే ఎవరో అతను ర్యాండమ్ పర్సన్ అనుకున్నా. నాకు అసలు తను కాఫీ షాప్ ఓనర్ అని కూడా తెలీదు. మా పక్కన ఉంటాడని. సో, దాని తర్వాత ఏమైందంటే ఈవినింగ్ మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. సో, అది ఆయనేం చెప్పాడంటే, "ఇది డెంట్ కాదు. లోపల కూడా చాలా విరిగిపోయాయి. ప్లాస్టిక్ థింగ్స్ అన్నీ. అవన్నీ చాలా కష్టం అవ్వదు" అన్నాడు. అయితే కనుక్కోవాలి. నేను కూడా ఫిక్స్ చేయించాలి ఎక్కడైనా అని చెప్పాను. అయితే ఆయనేం చెప్పాడంటే, "సరే నేనైతే ఫిక్స్ చేసేసాను బయట. నువ్వు లోపలివి ఇంకా కొంచెం పనుంది. అది చేయాలంటే టైం పట్టిద్ది. నీకు ఓకేనా?" అన్నాడు. సో, నేను షాక్. అసలు నేనే అతనికి చేయమని చెప్పలేదు. ఏం చెప్పలేదు గైస్. తనే వచ్చి ఆ వాటర్ తీసుకొచ్చి మొత్తం ఫిక్స్ చేశాడు. తర్వాత తను చెప్పిందేంటంటే, తనకు అంతకుముందు గ్యారేజ్ ఉండేదంట. తను పోలాండ్ అతను. సో, తన గ్యారేజ్ ఉండేదంట. తనే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి చేసేసాడంట. అండ్ దాని తర్వాత ఆయన టూల్స్ అవన్నీ తీసుకొచ్చి మిగతాది మొత్తం కంప్లీట్‌గా ఫిక్స్ చేశాడు. అండ్ ద గ్రేట్ థింగ్ ఏంటంటే, నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్రీగా చేసిచ్చాడు. అదేంటి ఎంతో కొంత తీసుకో అట్‌లీస్ట్ €30 అన్నా తీసుకో అంటే ఆయన చెప్పిందేంటంటే, "నేను డబ్బులకి నువ్వు చేయమంటే చేయలేదు. నాకు చేయాలనిపించింది చేశాను. నువ్వు ఎంత డబ్బులిచ్చినా నేను చేయకూడదంటే చేసేవాడిని కాదు. నీకు జస్ట్ ఫ్రీగా చేయాలనిపించింది. అందుకే చేశానని" చెప్పాడు. సో, అప్పుడు అనిపించింది గైస్ దేవుడనేవాడు ఉన్నాడని. ఎందుకంటే మన కారు కాదు. నా దగ్గర డబ్బులు లేవు. €700 అంటే ఆల్మోస్ట్ 60,000 గైస్. 60,000 నా దగ్గర రూపాయి కూడా లేదు. అలాంటి టైంలో ఆయనొచ్చి ఫిక్స్ చేసెళ్ళాడు. సో, ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు హిమ్. తను పోలాండ్ అతననమాట. మనకు ఫిక్స్ చేసినాడు. సో, అది గైస్ మన వీడియో. సో, ఈ వీడియో ఎంతో కొంతమందికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, మీరు మాత్రం కౌంటీ రోడ్స్‌లో జాగ్రత్తగుండండి. మనం ఇంత దూరం వచ్చి ఇలా యాక్సిడెంట్‌లో గానీ ఏమన్నా అయితే దట్స్ రియల్లీ సాడ్. మనకి బాధే అండ్ మన ఫ్యామిలీకి కూడా సాడే. మనం ఎంతో డ్రీమ్స్‌తో మనీ ఇన్వెస్ట్ చేసి వస్తాం ఇక్కడికి. మనం ఏ డ్రీమ్‌తో వచ్చామో ఆ డ్రీమ్ నెరవేర్చుకోవాలి. ఇలాంటి కార్ యాక్సిడెంట్‌లో చనిపోవటం నిజంగా బాధాకరం. సో, ఐ రియల్లీ ఫీల్ సాడ్ ఫర్ దోస్ 2 పీపుల్ గైస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి. సో, మీరు కూడా కార్ నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. అండ్ మీకు లైసెన్స్ లేకుండా మాత్రం కార్ తీయకండి. ఎందుకంటే లైసెన్స్ అనేది జస్ట్ ఒక డాక్యుమెంట్ కాదు గైస్. మనం రెస్పాన్సిబుల్‌గా కార్ ఎలా నడపాలో నేర్పిస్తది. సో, మీరు ఖచ్చితంగా లైసెన్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఆ అటెంప్ట్ చేసే ప్రాసెస్‌లోనే మీకు అసలు రోడ్డు మీద ఈ సైన్స్ ఏంటి? ఎందుకు పెట్టారు? ఎలా నడపాలి? అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడే మీరు రెస్పాన్సిబుల్‌గా కార్ డ్రైవ్ చేయగలరు. సో, మీరు లెర్నర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా పర్టిక్యులర్‌గా ఆ బుక్ కొనుక్కొని, లేకపోతే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి, ప్రతీది తెలుసుకున్న తర్వాతే కార్ ఎక్కండి. అప్పుడు దాకా మాత్రం ఎలాంటి స్టంట్స్ చేయకండి. ఎందుకంటే లైఫ్ రిస్క్ గైస్ ఇంత దూరం వచ్చి. సో, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో, ఇవి చూసుకొని ఉండండి గైస్. మన వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్ ఎయిర్‌లైన్. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో గైస్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.